హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రైతు సంఘాలు దీక్షకు దిగాయి. ఢిల్లీలోని రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా వారు ఈ దీక్షకు దిగారు. దేశంలో వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రైతు సంఘాలు దీక్షకు దిగాయి. ఢిల్లీలోని రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా వారు ఈ దీక్షకు దిగారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఈ దీక్షకు సంబంధించి ఢిల్లీలో చేస్తున్న దీక్షలకు ఇక్కడ కూడా మద్దతిస్తూ దీక్షకు దిగినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావంగా, నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఇటు హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఇటు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఇటు రైతు సంఘాల నేతలందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ధర్నా చౌక్ వద్ద ఇప్పటికే ఇటు రైతు సంఘాల నేతలు కానివ్వండి, రైతులు కానివ్వండి, అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీలో చేస్తున్నటువంటి ఈ రైతుల ఆందోళనలకు మద్దతుగా అయితే ఈ దీక్షతో కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రైతు సంఘాల నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా వారు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటని కూడా అడుగుతాం. చెప్పండి, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ భారీ కార్యక్రమం ద్వారా, ఈ దీక్ష ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మన భారతదేశంలో ప్రస్తుతము గద్దె మీద ఉన్న బీజేపీ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా అన్ని రకాలైన విధానాలు పాటిస్తోందనేది మళ్ళీ ఒకసారి దేశం ముందు పెట్టడానికి అని చెప్పి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా భారత్ బంద్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఇది కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఐక్య వేదిక ఏదైతే ఉందో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంట్లో అనేక అసంఘటిత కార్మికుల యూనియన్లు కూడా భాగంగా ఉన్నాయి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ లాంటి పెద్ద పెద్ద ట్రేడ్ యూనియన్స్ కూడా భాగంగా ఉన్నాయి. మనం జాతీయ స్థాయిలో చూస్తున్నాము. మళ్ళీ రైతులు, పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీ బార్డర్లకు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే ఒక 2 సంవత్సరాల క్రితము రైతుల ఉద్యమాన్ని విరమింప చేయడానికి ఏదైతే మోడీ గారు హామీ ఇచ్చారో ఆ హామీలు కూడా నెరవేర్చలేదు. కనీస మద్దతు ధరలు ప్రతి రైతుకు కూడా గ్యారంటీగా ఒక న్యాయబద్ధంగా లభించాలి అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని గురించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. 2 సంవత్సరాలు అయ్యాయి యాజిటేషన్ విరమించుకొని. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రైతులు దేశం అంతటా కూడా రోడ్లు ఎక్కుతున్నారు. తప్పనిసరిగా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కనుక ఈ ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. రైతులు అందరూ కూడా ఐకమత్యంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలవాలి అనే పిలుపుని కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఇస్తూ ఉంది. ఈరోజు చూస్తున్నాము, గత కొద్ది రోజులుగా కూడా ఢిల్లీ బార్డర్ దగ్గరికి వస్తున్న రైతులని ఆపేసి వాళ్ళ ట్రాక్టర్లు నిలువరించేసి టియర్ గ్యాస్ వేసి వాటర్ క్యానన్స్తో కొట్టి ఈవెన్ డ్రోన్స్తో కూడా వాళ్ళ మీద టియర్ గ్యాస్ అది వేయడం జరుగుతుంది. అయినా కూడా రైతులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే న్యాయమైన, చట్టబద్ధమైన కనీస మద్దతు ధరలు లభిస్తే కానీ రైతులకు మనుగడ ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఈ డిమాండ్ మీద చాలా గట్టిగా దేశం అంతటా కూడా రైతులు పోరాడుతున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో కూడా భారత్ బంద్ కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఏఐకేఎస్ నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఢిల్లీలో కూడా ఓవైపు పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం జరుగుతుంది, వారికి కూడా ఏం సంఘీభావంగా ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం 13 నెలల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటం సందర్భంగా రాతపూర్వకంగా రైతాంగానికి హామీ ఇచ్చింది. రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని ఈ 2 సంవత్సరాల కాలంలో నెరవేర్చలేదు. అందుకనే మళ్ళీ పోరాటం ప్రారంభమైంది. ఆ రోజు కనీస మద్దతు ధరల చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరల చట్టం చేయలేదు. ఈ దేశంలో రైతాంగం రుణబారిన పడి ఏటా 10,000 నుంచి 15,000 మంది దాకా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. వాటిని ఆపడానికి రుణమాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ విమోచన చట్టం చేయాలని అడుగుతున్నాం. ఆ పని చేయలేదు. ఈరోజు పంటలు తీవ్రంగా నష్టపోతున్నారు రైతాంగం.
అకాల వర్షాలు, వడగళ్ల వాన, తుఫాన్లు, వరదల వల్ల నష్టం జరుగుతుంది, అడవి జంతువుల వల్ల పంట నష్టం జరుగుతుంది. ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏదైతుందో అది కేవలం ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతుంది. దాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలని చెప్పి ఈరోజు రైతాంగం అంతా డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంలో విద్యుత్ సవరణ బిల్లుని రైతాంగంతో చర్చించకుండా పార్లమెంటులో పెట్టమని చెప్పారు. కానీ విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టారు. ఇది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అందుకనే ఈ పోరాటాన్ని మరోసారి ఉధృతంగా కొనసాగించే దానికోసం నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు జరిగేటువంటి పోరాటం ద్వారా కేంద్రం దిగి రాకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. సో మొత్తానికి అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే రైతు సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఇటు రైతు సంఘాల నేతలు కానివ్వండి, ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి నేతలు కానివ్వండి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు.